మేము తార్నాకలోని లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ నుండి పోచంపల్లి గ్రామానికి వెళ్లాము. పోచంపల్లి చీరలు భారతదేశంలోని తెలంగాణలోని పోచంపల్లి అనే పట్టణం నుండి ఉద్భవించిన ఒక రకమైన ఇకాట్ చీరలు. ఈ చీరలు వాటి ప్రత్యేకమైన రేఖాగణిత నమూనాలు, శక్తివంతమైన రంగులు మరియు క్లిష్టమైన అద్దకం పద్ధతులకు ప్రసిద్ధి చెందాయి. పోచంపల్లి చీరను తయారు చేసే ప్రక్రియలో అనేక ఖచ్చితమైన దశలు ఉంటాయి. సాంప్రదాయ చేనేత నేతను ఇకాట్ టై అండ్ డై టెక్నిక్ తో కలుపుతారు. పోచంపల్లి చీరలు సంప్రదాయం, కళానైపుణ్యం మరియు చక్కదనాన్ని అందంగా మిళితం చేస్తాయి. ఇవి చీర ప్రియులకు విలువైన ఆస్తిగా మారుతాయి. పోచంపల్లి చీరల లక్షణాలు: ఖచ్చితత్వంతో కూడిన క్లిష్టమైన ఇకత్ నేయడం, సహజ మరియు రసాయన రంగులను ఉపయోగించి పొందిన శక్తివంతమైన రంగులు, స్వచ్ఛమైన పట్టు, పత్తి లేదా పట్టుపత్తి మిశ్రమంతో తయారు చేయబడింది. తెలంగాణ యొక్క జిఐ భౌగోళిక సూచిక ఉత్పత్తిగా గుర్తించబడింది. So they will make it vary according to the width of the fabric. Maybe if it is for dupatta or if it is for the sari, the count of the yarn happens. As I told you, if the sari is of 6 meters of yards, if they are going ahead for 10 saris or 20 saris, so accordingly they will be. పోచంపల్లి చీర తయారు చేసే ప్రక్రియ: అధిక నాణ్యత గల పత్తి, పట్టు లేదా మిశ్రమం ఎంపిక చేయబడుతుంది. మేము తార్నాకలోని లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ నుండి పోచంపల్లి గ్రామానికి వెళ్లాము. ఈ డిజైన్ గ్రాఫ్ పేపర్ పై ప్లాన్ చేయబడింది. ఇది పట్టుకొని చూడండి ఎంత స్మూత్ ఉందో. బిఫోర్ మనకి మీద ఉన్నది స్టిఫ్ ఉంది, అది సెన్సింగ్ కమ్ అనేది డీకమింగ్ ప్రాసెస్ అనేది కాలేదు. ఆ మీద నుంచి వచ్చిన మెటీరియల్ అనేది దీన్ని వెప్ట్ అంటాం మనం. వార్పు కాదు, ఇది వెప్ట్. వెప్ట్ అనేది టై అండ్ డై ప్రాసెస్ అనేది ఎక్కువ వెప్ట్ మీదనే అవుతుంది. దానికన్నా ముందు అది దీనికన్నా సిల్క్ అనేది అట్లా సేమ్ ఆ చిట్టలు అంటాం మనం. సెట్ అనేది ఆ నెంబర్ ఆఫ్ సెట్స్ అనేది రోల్ అయితే మీద ఏదైతే ట్విస్టింగ్ యూనిట్ నుంచి ఏదైతే వస్తుందో మనకి, దాన్ని మనం డీకమింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత అలా ఉంటుంది. దాని తర్వాత ఈ పెద్ద బాబిన్స్ మీద రోల్ చేసుకోవాల్సి వస్తుంది. దాని లెక్కనే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మీద మీద స్పిన్నింగ్ ఎలా చేస్తున్నామో ఈ బాబిన్ మీద అక్కడ ఆ మిషన్ ఉందా, ఆ మిషన్ యూజ్ చేసుకొని ఈ బాబిన్ మీద మొత్తం రోల్ చేసుకుంటాం సింగిల్ అంతా. అది వెప్ట్ అంటాం దీన్ని. దీంట్లో కనిపిస్తలేదు కానీ దీంట్లో వచ్చేసి 4 ప్లే కానీ 5 ప్లే కానీ దీంట్లో ఉంటుంది. డీకమింగ్ ప్రాసెస్ అయిపోయాక దీన్ని ఆసు మిషన్ అంటాం. ఆసు మిషన్ లో దీంట్లో వచ్చేసి మనకి 40 డివిజన్స్ ఉంటాయి. డివిజన్ అంటే ఒక బ్లాక్ 1 డివిజన్ అనమాట. అన్నా ఒక గ్రాఫ్ అది ఆసు మిషన్ లో ఇది చిన్న ఆసు ఉంటుంది, మట్ట ఆసు ఉంటుంది. ఇది మనకి శారీ వచ్చే డిజైన్. ఏదైనా ఏ శారీ మేక్ చేయాలన్నా కానీ ఫస్ట్ మనం ఇలా గ్రాఫ్ వేసుకుంటాం. గ్రాఫ్, కలర్ కాంబినేషన్స్ ఇది ప్రిపేర్ అయిన ప్లానింగ్ అన్నట్టు. ఒక ఇంట్లో ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తామో సేమ్ శారీ మనం ఏదైనా శారీ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ప్లానింగ్ అనేది ఉంటుంది దీనికి.
ఇలా కలర్ కాంబినేషన్స్ ఇట్లా వచ్చే డివిజన్, ఇది ఒక్క లైన్ వచ్చేసి ఒక డివిజన్ అన్నమాట. ఇది వచ్చేసి 33 డివిజన్స్. ఈ లైన్స్, ఈ గ్రిడ్స్ డ్రాప్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఒకటి వచ్చేసి ఒక డివిజన్ అన్నమాట. ఇలా డిజైన్ ఏదైతే మనం ఎన్ని డివిజన్లు అవుతుందో చూసుకొని ఇది అప్ టు 40 డివిజన్స్ వరకే. ఇది 33 డివిజన్స్ ఉంది కదా, దీని మీద టై అండ్ డై ప్రాసెస్ అనేది అవుతుంది, చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డిజైన్ అనేది పెద్దగా అవుతున్నా కొద్ది, కలర్ కాంబినేషన్ పెరుగుతున్నా కొద్ది డిజైన్ ఈ 30 అబౌవ్ 40 అయిందనుకో మర్తాసు యూజ్ చేస్తాం. అక్కడ ఉన్న యూస్గా ఈ చిన్నాస్ కాకుండా మర్తాసు. దీనికన్నా బిఫోర్ ఇది ఓన్లీ బై హ్యాండ్ తోటి చేసాము, పోయడం అంటాం. దీనికన్నా బిఫోర్ హ్యాండ్ తోటి చేస్తాం అనమాట. అది పోయనీకే అరౌండ్ 1 day or 1.5 day టైం పడుతుంది. ఈ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నుంచి ఒక 1.5 hour 2 hours లో పోయడం అనేది అయిపోతుంది అనమాట. ఇది డెవలప్ చేసినా కిందకి మలేషియా మూవీ ఉంటుంది. ఆ మూవీలో మీరు అన్నీ చూడవచ్చు. ఇది టైట్ గా రావాల్సి వస్తుంది అనమాట, కొంచెం పట్టుకొని అవన్నీ వేయడానికి కొంచెం అంత ప్రాసెస్ వేరే ఉంటుంది, మీకు అర్థం కాదు. దీని తర్వాత నెక్స్ట్ మర్దాస్ యూజ్ చేస్తాం. డివిజన్స్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత ఈ గ్రాఫ్ మీద ఎన్ని డివిజన్స్ ఉన్నాయో రిక్వైర్మెంట్ బట్టి దీని మీద ఒక్కదానికి 4 సార్లు అదే రౌండ్ పోయడం అయింది. 4 కానీ 3 కానీ అట్లా పోయడం అయింది. అయిపోయిన తర్వాత దీన్ని యూజ్ చేసుకొని ఒక తాడు అనేది సెట్ చేసుకుంటాం అనమాట. చుక్కల తాడు ప్లానింగ్ చేస్తాం, మార్కింగ్ అయింది. ఆ మార్కింగ్ అనేది ఒక్క లైన్ లో ఎక్కడ మార్క్ చేయాలి ఏంటంటే కౌంటింగ్ ఉంటుంది. బై కౌంటింగ్ నుంచి ఇంచెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇంచెస్ సెంటీమీటర్స్ మీద డిపెండ్ అయ్యి ఆ మార్కింగ్ అనేది అయిపోతుంది అనమాట. అక్కడ మీరు మార్కింగ్ చూడవచ్చు, మార్కింగ్ చేసి ఉంటుంది. ఆ మార్కింగ్ అయిపోయినాక మన లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ టై అనే ప్రాసెస్ అనేది పోతుంది అనమాట. లైట్ కలర్ మీద డార్క్ కలర్ వస్తుంది, డార్క్ కలర్ మీద లైట్ కలర్ రాదు. ఇంకోటి ఒక 2-3 కలర్స్ కలిపితే ఇంకో కలర్ వస్తుంది అనమాట. ఆ ఫార్ములా అవి డిఫరెంట్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ ఇలా ఉంటుంది అనమాట. ఇది బిఫోర్ మనకి ఇలా ఉంది ప్లేన్ గా. ఆ టై అండ్ డై అంతా అయిపోయిన తర్వాత నేయడానికి ముందు వాట్ మరియు వెఫ్ట్ నూలును కట్టి రంగు వేస్తారు. రంగును నిరోధించడానికి నూలును నిర్దిష్ట ప్రదేశాలలో రబ్బరు బ్యాండ్లతో గట్టిగా చుట్టుతారు. ఉజ్వలమైన రంగులు మరియు సంక్లిష్టమైన డిజైన్లను సాధించడానికి బహుళ అద్దకం దశలు చేయబడతాయి. రంగులు వేయడానికి రంగు వేసిన దారాలను ఎండలో ఆరబెట్టాలి. డిజైన్ ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి దారాలను సమలేఖనం చేస్తారు. शुभश्री आगे जाओ पहले। డిజైన్ కోసం డిజైన్ బట్టి మార్పు ఉంటుంది. వాషింగ్ మిషన్ 2 టైప్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఇది ఒక ప్రయత్నం చేయాలి, ప్రచారం పోవాలి. అంతరించిపోతుంది. కళ్ళు తీస్తూ గౌడు ఆయన పెద్ద మనుషులు చేస్తారు, పెద్ద పిల్లలు చేస్తారు జాబులు. మా నాన్నకు పిల్లలు జాబులు. మరి అంతరించిపోతుంది మొత్తం. యువకులు నేర్చుకోవాలి, కానీ మీరు కూడా కొంచెం ప్రచారం చేయాలి. ప్రతి సోమవారం కాటన్ చూస్తున్నాయి కానీ మస్తు కానీ ఇవన్నీ వాడాలి. కాల్చుకుని బతికించడం అవుతుంది. ప్రయత్నం చేయాలి. ఒకటి నా సలహా చెప్పుకోవాలని